ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ప్రొద్దుటూరులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మార్కెట్ యార్డ్ నుంచి శివాలయం సర్కిల్ వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా కొవ్వూరు రమేష్ రెడ్డి, డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సరైన సమయంలో అవయవాలు అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. అవయవ దానంపై ఉన్న అపోహలను వీడి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. అవయవ దానం ద్వారా ఎంతో మందికి పునర్జన్మ ప్రసాదించవచ్చన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ అవయవదాన సందర్భంగా మా రోటరీ క్లబ్ వారు మరియు డాక్టర్స్ ఇంకా కొందరు ప్రజలు స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ ర్యాలీ ఎందువల్ల పెట్టినామంటే నాకు 2002 సంవత్సరంలో లివర్ ప్రాబ్లం వచ్చింది. భారతదేశంలో ఉండబడినటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని కూడా నేను తిరగడం జరిగింది. ఎక్కడ పోయినా కూడా ఇండియాలో అప్పటికి ట్రాన్స్ప్లాంటేషన్ లేదు. అటువంటి పరిస్థితుల్లో ఫారెన్ పోవాలనుకున్నాం. ఫారెన్ పోవాలనుకుంటే మా కుటుంబీకులు ఒప్పుకోలేదు. ఎందువల్ల అంటే 60-70 లక్షలు ఖర్చు అవుతుంది, నువ్వు కాబట్టి ఫారెన్ పోయి బతికేదానికి అవకాశం తక్కువ అని చెప్పి రిఫ్యూజ్ చేయడం జరిగింది. తిరిగి మా ఫ్యామిలీలో మెంబర్స్, మా భార్య వాళ్ళు పట్టుదల పట్టి ఈ ఆపరేషన్ కు అనుకోకుండా హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్లో ట్రాన్స్ప్లాంటేషన్ కు మేము పోయి కలిసడం జరిగింది. అప్పుడు అక్కడ వాళ్ళు హాస్పిటల్ వారు తీసుకొని మేము ఖచ్చితంగా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తామని చెప్తే మేము అంగీకారం తెలియజేయడం జరిగింది. మార్చి 11, 2003 సంవత్సరం నాకు లివర్ ట్రాన్స్ప్లాంట్ జరిగింది. అంటే దాదాపు ఇప్పటికి 24వ సంవత్సరం. కాబట్టి తిరిగి 2009లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. అంటే 2 అవయవాలు జరిగి కూడా మనం ఆరోగ్యకరంగా 24 సంవత్సరాల నుంచి లైఫ్ ఉంది మనకు. నేను చెప్పేది ఏమంటే 10 సంవత్సరాలే లైఫ్ చెప్పినారు. తర్వాత మనం 2014-15లో ప్రొద్దుటూరు నుంచి తిరుమల వరకు పాదయాత్ర కూడా చేయడం జరిగింది. ఆ రోజు కూడా పెద్ద ఆయన వరదరాజుల రెడ్డి గారే ఆ రోజు కూడా జెండా ఊపి ప్రారంభోత్సవం చేసినారు. తిరిగి మళ్ళా పాదయాత్ర సక్సెస్ అయింది. అన్ని కాలేజీలు, అన్ని స్కూల్స్, గవర్నమెంట్ టీచర్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. తర్వాత మళ్ళా సక్సెస్ అయినాక మళ్ళా తిరిగి తిరుపతి నుంచి విజయవాడ కనకదుర్గమ్మ గుడి వరకు 490 కిలోమీటర్లు మళ్ళా పాదయాత్ర చేసినాం 29 రోజులు. అది కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. అన్ని స్కూల్స్, అన్ని హాస్పిటల్లో, కార్పొరేట్ హాస్పిటల్ అయితే 100 మంది డాక్టర్లు వచ్చి మమ్మల్ని ఆహ్వానించి పిలిచడం జరిగింది. కాబట్టి ఇందులో నేను చెప్పేది ఏమంటే ముఖ్యంగా అందరికీ లైఫ్ కలదు. మనం ఏ పనైనా చేసుకోవచ్చు ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత. దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. బ్రెయిన్ డెత్. బ్రెయిన్ డెత్ అంటే చనిపోయే ముందర అవయవ దానం చేసేది ఒకటి బ్రెయిన్ డెత్. లైవ్ అంటే గనక బతిగుండంగా ఇచ్చేటి 2. ఒకటి లివరు, రెండోది లివర్ కూడా, అది కూడా కొద్ది పార్టీ తీసుకుంటారు. రెండోది కిడ్నీ. ఒక మనిషికి 2 కిడ్నీలు ఉంటాయి, కానీ అవసరమైంది ఒకటే. కాబట్టి హ్యాపీగా కుటుంబీకులకు ఎవరికైనా అవసరమైతే ఒక కిడ్నీ కూడా దానం చేయొచ్చు. కాబట్టి మీరు కుటుంబీకులకు కూడా మీరు లివర్ ఇవ్వచ్చు, ఒక కిడ్నీ కూడా దానం చేయొచ్చు. వాళ్ళు కూడా హ్యాపీగా లైఫ్ బతకగలరు. నేను చెప్పేది ఏమంటే మీరు ఎవరైనా కానీ అవయవ దానం చేయాలంటే జీవంతం ద్వారా మనము రిజిస్టర్ చేసుకోవాలా. మనకు అవయవ దానం కావాలన్నా కూడా మనం కూడా జీవంతం ద్వారానే తీసుకోవాలా. ఎవరైనా ప్రజలు జీవంతం.com లేకపోతే కనుక మీరు డైరెక్ట్ గా కూడా మీరు సభ్యులుగా చేరవచ్చు. అంతేకాకుండా మీకు సాయం కావాలంటే రోటరీ క్లబ్ చేస్తుంది, తర్వాత IMI వాళ్ళు చేస్తారు, తర్వాత మా రోటరీ సంస్థ ఎక్కడున్నాయో అక్కడంతా కూడా మీరు సాయం చేస్తారని చెప్పి ప్రజలందరూ అవయవదానానికి ముందుకు రావాలని చెప్పి ఈరోజు ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఒక అవగాహన ర్యాలీ విద్యార్థులు కలిసి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగింది. సో దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క మానవుడు కూడా అవయవదానం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాల్సిందిగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే మనం చూస్తున్నాము ఈ అవయవదానం యొక్క ప్రాముఖ్యత తెలియాలంటే మన కొవ్వూరు రమేష్ రెడ్డి గారే ఒక ఉదాహరణ. ఆయనకు గతంలో 2 సార్లు అవయవ మార్పిడి జరిగింది. అది సాధ్యమైందంటే ఎవరో ఒక వ్యక్తి ఆ అవయవాన్ని దానం చేయడానికి ముందు రావడమే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు తెలిసిందే అవయవము అవసరమైన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, అవయవ దానం చేసేవారు తక్కువగా ఉన్నారు. కాబట్టి మనం చనిపోయినా కూడా ప్రతి ఒక్క మనిషి చనిపోయిన తర్వాత కూడా ఏ విధంగా జీవించవచ్చు అంటే మన అవయవాన్ని ఇతరులకు
డొనేట్ చేయడం ద్వారా అంటే మన కుటుంబ సభ్యులకు తెలియజేస్తే ఆల్రెడీ మనం అంగీకార పత్రం ఇవ్వాలి. జీవన్ దాన్ ద్వారా ఇందాక కోవూరు రమేష్ రెడ్డి గారు చెప్పినట్లు జీవన్ దాన్ ద్వారా మనం ఎన్రోల్ అవ్వచ్చు. అవగాహన లేని వారికి రోటరీ క్లబ్ లో అయితేనేమి, మా ఐఎంఏ హాల్లో అయితేనేమి, లేదైతే కోవూరు గ్రాండ్ లో అయితేనేమి దానికి సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే వాటిని ఫిల్ చేసి పంపించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్తున్నాను. అదే విధంగా ఏంటంటే మనకు తెలిసిందే, ప్రభుత్వం తరఫున కూడా అవయవదానం చేసిన వారికి ప్రోత్సాహకాలు ఉన్నాయి. వారి మట్టి ఖర్చులకు దాదాపు 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా కల్పించే దిశగా ఆలోచిస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క పౌరుడు కూడా తను చనిపోయిన తర్వాత కూడా సమాజానికి ఏ విధంగా ఉపయోగపడవచ్చు అని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని, ఈ అవయవదానాన్ని చేయవలసిందిగా ఆశిస్తున్నాం.